గుడి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రభావతి ఒకటే టార్గెట్గా పెట్టుకుంటుంది. మీనా బాలు వాళ్ళంతటా వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని వాళ్ళే చెప్పాలి. అప్పటి వరకు వాళ్ళని బాధ పెడుతూనే ఉంటాను, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ ప్రభావతి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచించిన ప్రభావతి మీనాకు ఎప్పుడూ చెప్పే పని కంటే అస్తమాను అంటే కొంచెం కూడా తీరిక లేకుండా పని చెప్తూనే ఉంటుంది. ఇంకా అలా పని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళిన మీనాకు మధ్యలో పార్వతి కనిపించడం, మెళ్ళో బంగారపు తాడు కనిపించకపోవడంతో జరిగిన విషయం చెప్పేసరికి పార్వతి కాస్త తన పుస్తెల తాడును తీసుకొచ్చి మీనాకు ఇవ్వాలని నిర్ణయించుకుని తాడు తీసుకుని వస్తుంది. ఏంటి ఎలా వచ్చారు మహానుభావులు, ఏ కార్యం లేకుండా రారు కదా, ఏంటో ఎందుకొచ్చారో అంటూ ప్రభావతి కొంచెం వెటకారంగానే మాట్లాడుతుంది. ఎందుకు ప్రభా, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించే పద్ధతి ఇదేనా? తను మన వియ్యంకురాలన్న విషయం మర్చిపోయావా? రా చెల్లమ్మ, ఏంటి ఇలా వచ్చావు? మీనాని బాలుని పిలుస్తానుండా అంటూ మీనా బాలుని పిలిచేసరికి ఏంటమ్మా అని చెప్పనేసరికి నీకు తాడు తీసుకొచ్చాను అని చెప్పి, నా మెళ్ళలో ఉండే తాడు నా భర్త చనిపోయాక నాకు ఎలాగా ఉపయోగం లేదు కదా అన్నయ్య గారు, అందుకే మీనా మెడ బోసగా ఉందని బంగారపు తాడు తీసుకొచ్చాను అని చెప్పనేసరికి చెప్పేసిందా, అంతా చెప్పేసిందా? బంగారం తీసుకొచ్చి మా అత్తగారు మొహం మీద వేశానని, మెళ్ళలో ఉన్న పుస్తెల తాడు కూడా మా అత్తగారే తీయించేసిందని మొత్తం పోసగుచ్చినట్టు అన్నీ చెప్పేసిందన్నమాట అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నా ప్రభా అని చెప్పాను. కానీ మరి ఇక్కడ జరిగిన విషయాలు వాళ్ళ అమ్మకి ఎలా తెలుసు? మెళ్ళలో తాడు కనబడకపోతే వాళ్ళమ్మ వాళ్ళ తాడు తీసుకురావడం ఏంటి? అయినా ఎంత బంగారం తెచ్చావో, మా ఇల్లు సరిపోతుందో లేదో అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. అయితే చూడు ప్రభా, నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది అనగానే నేనెందుకు నోరు మూసుకు ఊరుకోవాలండి? ఇక్కడ జరిగేవన్నీ పోసగుచ్చినట్టు వాళ్ళ అమ్మకి చెప్తుంది. నేను తనను రాచి రంపాన పెట్టేస్తున్నానని, చిత్రహింసలు పెడుతున్నానని అన్నీ చెప్పే ఉంటుంది. అందుకే మీకు మొన్ననే చెప్పాను, వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేద్దాము, ప్రశాంతంగా ఉండొచ్చని. నా మాట విన్నారు కాదు, నా మాట వినిపించుకోకుండా వాళ్ళని ఇక్కడే ఉంచారు. చూసారా, నన్ను గయ్యాలిలాగా చెప్తుంది. ఈ పార్వతి కాస్త వెళ్ళి వాళ్ళ బస్తీలో మీనా వాళ్ళ అత్తగారు గయ్యాలిది అంటూ నోటుకొచ్చినట్టల్లా చెప్తుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా, అసలు చెల్లమ్మ ఎందుకు వచ్చింది, నువ్వేం మాట్లాడుతున్నావు? తన కూతురికి బంగారం ఇచ్చుకోవడంలో తప్పులేదు కదా. శృతి వాళ్ళమ్మ శృతికి ఎలా అయితే బంగారం తెచ్చిందో మీనా వాళ్ళమ్మ మీనాకు కూడా బంగారం తీసుకొచ్చింది. తప్పేముంది, ఎవరికున్న స్థాయిలో వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటారు, అందులో తప్పు లేదు కదా అని చెప్పనేసరికి మరి అలాంటి తప్పుడు ఎందుకు తీసుకురావాలి? ఈ మాయిదారి ఇచ్చిన తాడు తీసుకురాకపోతే నష్టమా ఏంటి? ఈ మాత్రం బంగారం దానికేనా గొప్పగానో మంగళసూత్రాల తాడు తీసుకొచ్చాను అంటూ పెద్ద గొప్పగా చెప్తున్నారు అంటూ మాట్లాడేసరికి ప్రభా, నోరు మూసుకుని ఊరుకోమని చెప్పానా అని చెప్పాను. కానీ అయినా ఇక్కడ విషయాలు పుట్టింటికి చెప్పే ఇలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోండి అంటూ ప్రభావతి మీనాను అవమానించి మాట్లాడుతూ ఉంటుంది. చూడు నాన్న ఎలా మాట్లాడుతుందో అమ్మ అని చెప్పనేసరికి నీకేమైనా పిచ్చా ప్రభా, దెయ్యం ఏమన్నా పట్టిందా ఏంటి? నోటుకొచ్చినట్టల్లా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ మాట్లాడుతున్నావు. నీకు నేను మొన్ననే చెప్పాను, బాలు మీనాని ఇంట్లోంచి బయటికి పంపిస్తే నిన్ను తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊరిలో పెడతానని అని చెప్పాను. కానీ అంటే మీరు మీ అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్తారని దీన్ని భయపడి దీన్ని నేను భరిస్తూ ఉండాలా? ఇలాంటిది నాకు కోడలుగా ఉండడానికి వీల్లేదు అంటూ మీనా చేతిని కాస్త పట్టుకుంటుంది ప్రభావతి. ఏంటి ప్రభావతమ్మ, వదులు వదులు అంటూ బాలు కూడా పట్టుకుంటాడు. ఏమైంది వదిన గారు, నా కూతురు ఏం తప్పు చేసింది, వదలండి నా కూతుర్ని అంటూ మాట్లాడేసరికి ఇంకా మీనాను కాస్త మెడ పట్టి బయటికి గెంటేస్తుంది
ప్రభావతి. అప్పుడే సుశీలమ్మ కాస్త అప్పుడే గుమ్మాల్లోకి వచ్చేసరికి మీనా వెళ్ళి సుశీలమ్మ మీద పడబోయేసరికి సుశీలమ్మ పట్టుకుంటుంది. అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ మాట్లాడడంతో ఇదేంటి నువ్వు ఇలా బయటికి పడిపోయావేంటి అనేసరికి మీనా సుశీలమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఏం జరిగిందిరా సత్యం, మీనాని ఎవరు ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నారు, అసలు ఏంటిదంతా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఈవిడేంటి ఇప్పుడు వచ్చింది అనుకుంటూ ప్రభావతి గుడ్లు అటు ఇటు తిప్పుతుండగా, ఏ ప్రభా నువ్వేనా ఈ నిర్వాకం చేసింది, మీనాని ఇంట్లోంచి బయటకు గెంటేసి అంత తప్పు ఏం చేసింది, ఎందుకు మీనాని మెడబట్టి బయటికి గెంటేశావు అంటూ మాట్లాడేసరికి, బాగుందత్తయ్య నేనేం తప్పు చేశాను, వాళ్ళమ్మ తప్పు చేసింది, మీనా ఇక్కడ విషయాలన్నీ వాళ్ళ పుట్టింటికి మోసుకు వెళ్తుందని చెప్పాను, కానీ అలాంటి మనస్తత్వం మీనాకు లేదు, మీనా ఎటువంటి తప్పు చేయదు, ఇక్కడ జరుగుతున్న ప్రతి పని చెప్పాలి అంటే రోజు నువ్వు పెట్టే టార్చర్ గురించి కూడా చెప్పాలి, ఎప్పుడూ మీనా అలా చెప్పే మనిషి కాదు అని చెప్పాను, కానీ అలా చెప్పకపోతే మీనా మెడలో బంగారం నేనే తీయించేశానన్న విషయం వాళ్ళమ్మకి ఎలా తెలుసు అంటూ మాట్లాడేసరికి, మీనా మెడలో బంగారం తీయించేశావా, నీకేం హక్కు అధికారం ఉందని తీయించేశావు, అది నా కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బులు, నేను నా మనవరాల మీద ప్రేమతో చేయించిన తాడు, నువ్వేదో నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చి మీనాకు చేయించి పెట్టినట్టుగా నువ్వెందుకు తీయించేశావు, అయినా మీనా బంగారం నువ్వు ముట్టుకోవడం ఏంటి, మీనాకు ప్రేమతో మేం పెట్టినవన్నీ, అయినా నిన్నెవరు ముట్టుకోమన్నారు అంటూ సుశీలమ్మ మాట్లాడేసరికి ఇంకా బాలు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఏంట్రా బాలు నువ్వు ఏడుస్తున్నావా, అర్థమైందిరా, మీ అమ్మ ఎంత దారుణంగా అవమానించిందో బాగా అర్థమైంది అని చెప్పనేసరికి, అమ్మ మీనా ఏం జరిగిందమ్మా, అసలు నువ్వెందుకు బంగారం తీసావు చెప్పమ్మా అని చెప్పాను, కానీ ఏమీ లేదు అమ్మమ్మ గారు అని చెప్పాను, కానీ నువ్వు గనక చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ సుశీలమ్మ అందరి ముందే హాల్లో ఒట్టేయించుకుంటుంది. ఇంకా మీనా ఏం చేస్తుంది, మొత్తం జరిగిన విషయం అంతా కూడా పోసకొచ్చినట్టు చెప్తుంది. అంటే నీకు ఆస్తి లేదు కాబట్టి మీ అత్త నిన్ను అవమానిస్తూ ఉంది కదా, సరే నీకు ఆస్తి లేదు అన్న మీ అత్త నోటి వెంటే ఆస్తి ఉండి నిన్ను మహారాణిలా చూసుకునేటట్టు నేను చేస్తాను కదా, పద మీనా అంటూ మీనాని తీసుకుని బాలుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతారు. అమ్మమ్మ గారు అంటూ ఇంక ఇద్దరు కూడా సుశీలమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. బాధపడకండిరా, నేను వచ్చేసాను కదా, నువ్వు మీనా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను, నువ్వు నా చేతుల మీదుగా పెరిగవరా, అలాంటిది నీకు కష్టం కలిగిస్తానా చెప్పు, నీకు ఎప్పుడూ ఎలాంటి కష్టం రానివ్వను, నువ్వు దీని గురించి ఆలోచించుకో, ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను అంటూ సుశీలమ్మ కాస్త బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి ఒక ఫోన్ చేస్తుంది. ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత, రేపు నాకు అర్జెంటు పని ఉందిరా సత్యం, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు రావాలి అని చెప్పాను, కానీ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను, కానీ నీకు ఎక్కడికో వెళ్తేనే చెప్తేనే కానీ నా కొడుకుని నాతో పంపించవా ఏంటి, నా కొడుకుని నాతో తీసుకువెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అంటూ ప్రభావతికే చురకలు అందించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఈవిడేంటి కారం తిన్న కాకిలాగా కైకైమనిపోతుంది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి. మరుసటి రోజు ఉదయాన్నే బాలు మీనా ఇటు సత్యం సుశీలమ్మ నలుగురు కూడా కారులో బయలుదేరి వెళ్తారు. ప్రభావతి బయటకు వచ్చి వీళ్ళ నలుగురు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తుంది ముసలావిడ అనుకుంటూనే ఉండగానే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తుంది సుశీలమ్మ. తీసుకువెళ్ళి తన పేరు మీద సత్యం పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తాన్ని కూడా మీనా పేరు మీదకి మార్చేస్తుంది. వద్దు అని మీనా బాలు ఎంతలా చెప్తున్నా కానీ మార్చేస్తుంది. మార్చేసిన తర్వాత ఆ కాగితాలన్నీ కూడా చూడరా సత్యం అని చెప్పాను, కానీ అన్నీ కూడా చూస్తాడు. అవునమ్మా, ఇప్పుడు మనకు సంబంధించిన ఆస్తి మొత్తం కూడా మీనా పేరు మీదే ఉంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఆస్తి పేపర్లు అన్నీ కూడా తీసుకుని నేరుగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళారు, ఆ చేతిలో పేపర్స్ ఏంటి అని చెప్పాను, కానీ అందరూ వస్తారు కదా సాయంత్రం, అందరి ముందే బయట పెడతాను అని చెప్పి ఇంకా ఆ పేపర్స్ తీసుకుని
స సుశీలమ్మ కాస్త వెళ్ళిపోతుంది. ఈ పేపర్లు ఈవిడి ఎక్కడికి కట్టుకెళ్తుంది? నన్ను వెనకాల ఫాలో అయ్యి నేను పెట్టిన పేపర్లు చూడాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను. సాయంత్రం వరకు ఎదురు చూస్తే అసలు విషయం బయటకు వస్తుందిలే అని చెప్పి ఇంకా సుశీలమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? వీళ్ళ నలుగురు ఎక్కడికి వెళ్ళారు? ఏ ఘనకార్యం చేయడానికి వెళ్ళారు? నా కొంప కానీ ముంచడానికి వెళ్ళారా ఏంటి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా అందరూ సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ అందరితో ఒక మాట మాట్లాడాలి. మా అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం గురించి అందరికీ చెప్పాలి అని చెప్పనేసరికి ఏంటి అంకుల్ ఏంటా నిర్ణయం అని చెప్పనగానే చెప్తాను. మా అమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని మీనా పేరు మీదకి రాసేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని మీనా పేరు మీదకి రాయడం ఏంటి? అది మనవాళ్ళకి అందరికీ ఇవ్వాలి కదా అని చెప్పనేసరికి మనవాళ్ళందరికీ ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉందా ప్రభా? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసిస్తాను. నా పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని ఆ ఇంటిని మొత్తం అంతా కూడా మీనా పేరు మీద మార్చేశాను. ఇప్పుడు మీనా కూడా లక్షాధికారే అంటూ ప్రభావతికి చెప్పేసరికి అది కాదత్తయ్య, మిగిలిన 2 మనవాళ్ళకి కూడా రాయాలి కదా, మనోజ్కి రవికి కూడా రాయాలి కదా అని చెప్పాను. కానీ మీ ఆలోచన చాలా బాగుంది అమ్మమ్మ గారు. నాకు రోహిణికి ఎలాగా పుట్టిన నుంచి డబ్బులు ఒకటి వస్తాయి. పాపం మీనాకు మాత్రం ఎలాంటి సహాయం అందదు కదా. మీ ఆలోచన బాగుంది, మీరు మంచి ఆలోచన చేశారు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, పిచ్చిదా మంచిదా, ఇదేంటి ఎలా తయారైంది అనుకుంటూనే చూడు ప్రభ, ఇంకొకసారి మీనాను పేదింటి నుంచి వచ్చింది అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేవంటే ఇక్కడ మీనా పేరు మీద కూడా ఆస్తుందన్న విషయం మర్చిపోకు. చూడు మీనా, నువ్వు బాలు వేరుగా ఎలాగా ఉండాలనుకుంటున్నారేమో కదా, అందుకనే మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అనుభవించే హక్కే నీకు ఉంది కానీ అమ్ముకునే హక్కు నీకు లేదు, అర్థమవుతుందా అంటూ ఇంకా ప్రభావతికి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా సత్యం దగ్గర ఏంటండి ఇది అని చెప్పాను. కానీ మా అమ్మ నిర్ణయం తీసుకుంది, మా అమ్మ నిర్ణయానికి తల వంచడం తప్ప నేను ఏ తప్పు చెయ్యను. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.